నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల రేపల్లె వద్ద ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్. పచ్చరొట్ట విత్తనాలను 50% రాయితీతో ఆర్బీకే కేంద్రాలలో అందిస్తున్నట్లు వెల్లడించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ కోరారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుల్తానాబాద్ నుండి పట్టణ పురవీధుల గుండా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు జరిగే ఈ ర్యాలీని హనుమాన్ భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేమ సురేష్ బాబు, కొడాలి క్రాంతి, గాదే హనుమారెడ్డి, కొల్లా గురునాథ్ గుప్తా, బోడపాటి ఆదిత్య, పెద్దలంక వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, మాదల పూన తదితరులు పాల్గొన్నారు. రేపు తెనాలి నియోజకవర్గంలో జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి సుల్తానాబాద్లోని హనుమంతుని ఆలయం దగ్గర నుంచి పట్టణంలో 6 హనుమంతుని ఆలయాలు సందర్శిస్తూ చివరగా చిట్టాంజీ స్వామి గుడి దగ్గరికి ఒక భారీ బైక్ ర్యాలీతో శోభాయాత్ర చేస్తున్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఇది ఒక శక్తి ప్రదర్శనలాగా దీన్ని తప్పకుండా మనందరం కూడా చేయాలని జూన్ 1వ తారీఖు తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి నుండి స్వరాజ్ టాకీస్ దగ్గర ఉన్న చిట్టాంజనేయ స్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా శోభాయమానంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు 1వ తారీఖు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తెనాలిలో ప్రతి సంవత్సరం లాగానే భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అట్లాగే ఈ సంవత్సరం జరగబోయే శోభయాత్రలో కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల రేపల్లె సమీపంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వారికి అందుతున్న వైద్య సేవలను బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ హనుమంతరావుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మనోహర్ సూచించారు. మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలానికి చెందిన 20 మంది రేపల్లె సమీపంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురయ్యారని, వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, అందరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుని వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గతంలో దాదాపు 1200 నుండి 1300 మంది వైద్య సేవలు పొందేవారని, జిల్లాలోనే అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిగా పేరుగాంచిందన్నారు. ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో దాదాపు 300 మంది నుండి 400 వరకు మాత్రమే వైద్య సేవలు పొందే పరిస్థితి ఉండటం దురదృష్టకరమని, తాము అధికారం చేపట్టిన వెంటనే పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ వైద్యశాలను మరింత మెరుగుపరుస్తామని, వైద్యులు మానవతా దృక్పథంతో పేద రోగులందరికీ మంచి వైద్యం అందించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అబ్రేజన్ సార్ అంతా ఎలా ఉంది? This was on the first actually. Yesterday. ఆమె ఎందుకు పాప లైవ్ లాగుతుందా? వేర్ లాగుతాం. వస్తా చేయడం పెట్టుకున్నాం. మూడు రోజుల క్రితం రేపల్లె ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావులూరుపాలెం గ్రామంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్కి గురవడం జరిగింది.
మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి పరిశీలించాం. అదేవిధంగా వాళ్ళకి చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు. సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్లు జరిగినాయో వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అని పేరుంది. ఇంకా మెరుగ్గా, ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది, నేను నమ్మాను కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా, ఇప్పుడు కేవలం 400 మంది ఓపీ వస్తున్నారు. ఒకప్పుడు 1300-1200 మంది ఓపీ వచ్చేవాళ్ళు తెనాలి ఆసుపత్రి. సో మనకున్న సౌకర్యాలు వేరే జిల్లాల్లో కూడా లేవు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకునేటట్టు పేదవాడికి మనం ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తప్పకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ఒక అద్భుతమైన మంచి రీతిలో పనిచేసుకోవడానికి సౌకర్యాలు, అదేవిధంగా సిబ్బందికి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు, ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇచ్చే విధంగా పేషెంట్స్కి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము అందరం నిలబడతామని సందర్భంగా తెలుపుతున్నాం. వేసవిలో భూమి దుక్కి దున్నుకోవడం ద్వారా భూమి సారవంతం అవుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. వేసవి దుక్కు చేసుకోవడం వలన భూమిలో ఉన్న కలుపు మరియు పురుగుల లావా బయటికి వచ్చి ఎండిపోతాయని, ఈ విధంగా వేసవి దుక్కి చేసుకోవడం వలన రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా పచ్చరొట్టె విత్తనాలు సాగు చేయడం ద్వారా కూడా భూమి సారవంతం పెరుగుతుందని, ఇప్పటికే ఆర్బీకేల ద్వారా 50% రాయితీతో రైతులకు పచ్చిరొట్ట, జిలుగు, పిల్లి పెసర విత్తనాలను అందించడం జరిగిందని, ఇంకా కొంతమంది రైతులు విత్తనాలు కావాలని కోరారని ప్రభుత్వం దృష్టికి పంపి వాటిని వీలైనంత త్వరగా రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు పండించారు. రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంది. రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. వర్షము లేకపోయినా కూడా బోర్లో నీళ్ళని వినియోగించుకొని, ఇరిగేషన్ వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎట్లా తంటాలు పడి రైతులు ధాన్యం సేకరించుకున్నారు. మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మనకు సీజన్ కూడా ప్రారంభమైంది. సమ్మర్ వర్షం అంటే వేసవి జల్లులు పడినాయి. అందరూ జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తున్నారు. ఫస్ట్ ఇండెంట్ పెట్టాము, అవి అయిపోయినాయి. రెండో ఇండెంట్ కూడా పెట్టినాము, అవి త్వరలో రేపు ఎల్లుండి వస్తాయి. కాబట్టి జనుము, జీలుగా, పిల్ల పెసర కావాల్సిన విత్తనాలు కావాల్సిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు సరఫరా చేస్తున్నాం. వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు ఏంటంటే, లోపల ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చేసి అవి ఎండిపోతాయి. లోపల ఉన్న పురుగుల అవశేషాలు అనగా ప్యూపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి అవి ఎండిపోతాయి, లేకపోతే కొంగలు తినేస్తాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. తర్వాత భూమికి ఏరేషన్ అంటే గాలి సరఫరా బాగా వస్తుంది. లోపల ఉండే సూక్ష్మ స్థూల పుష్పాలు పైకి అందించి మన మొక్కకు సరఫరా చేయబడతాయి. కాబట్టి వేసవి దుక్కులు కూడా తయారు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఈ మధ్య అందరు రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న పంటలని కాల్చేస్తున్నారు. అది బాగాలేదు. ఎందుకంటే మల్చర్ కానీ వేయాలి, రోటోవేటర్ కానీ వేయాలి. కానీ రైతు సోదరులు చెప్పడం, మా వరి పొలంలో నాట్లు వేసేటప్పుడు అవి కాళ్ళకు తగులుతాయి అంటున్నారు. కానీ వాటిని మాత్రము కుళ్ళబెట్టి అది మల్చరేసి తర్వాత కుళ్ళబెట్టిన తర్వాత భూమికి సారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు వ్యర్థాలని కాల్చకుండా మీరు దాన్ని మరలా రసాయనిక కర్బన సేంద్రియ ఎరువులుగా వాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కావాల్సిన వరి విత్తనములు కూడా రైతులకు సకాలంలో జూను నెలాఖరు లోపల మేము తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువులు కూడా విరివిగా ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఇచ్చినట్టే ఖరీఫ్, రబీకి ఈ సంవత్సరం కూడా విరివిగా అందజేసేందుకు మేము పక్కా ప్రణాళికతో ఉన్నాం. కాబట్టి రైతు సోదరులందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా రైతు సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక మహోత్సవాలలో పట్టణానికి చెందిన
స్వరలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మలేషియా, సింగపూర్, దుబాయ్, కెనడా, స్పెయిన్ వంటి దేశాలను సందర్శించి ఆయా దేశాల్లోని తెలుగువారు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని, అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ వార్షికోత్సవ సభలో సాహిత్య ఉపన్యాసం ఇచ్చేందుకు తనను ఆహ్వానించిన ఆట నిర్వాహకులకు, అదేవిధంగా డల్లాస్లో జూన్ 16న జరగనున్న సాంస్కృతిక సాహితీ సదస్సుకు ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు, విశ్రాంత ప్రభుత్వ అధికారి జయ రమణయ్య, పి సురేష్, నటులు మల్లేశ్వరరావు, హేమాచారి తదితరులు పాల్గొన్నారు. ఈసారి కూడా వారి ఆహ్వానం మేరకు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా సిటీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 18వ ద్వైవార్షిక కార్యక్రమానికి సాహితీ ప్రక్రియ ఒకటి జరుగుతోంది. ఆ కార్యక్రమంలో ప్రసంగించడానికి, తెనాలి వాడిని వినిపించడానికి నాకు అవకాశం కలిగినందుకు సంతోషం. నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న అనేక మంది ఇక్కడున్న 4-5తో పాటు బయట ప్రపంచంలో నాకు చాలా ప్రోత్సాహం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా సంస్థకి చేదోడు ఉన్న రిటైర్డ్ CEO సుబ్రహ్మణ్యం గారు, అలాగే నా క్లాస్మేట్ మన సురేష్ గారు, అదే సందర్భంలో రమణయ్య గారు, నటులు గత 30 సంవత్సరాల నుంచి బుల్లితెర మీద కొన్ని సినిమాల్లో కూడా నటించిన మల్లేశ్వరరావు గారు, హేమంత్ గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీళ్ళందరి బెస్ట్ విషెస్, నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదాలతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రేపు రాత్రి అమెరికా వెళ్తున్నాను. 7 నిమిషాలు ఆ సభలో ప్రసంగించి 16వ తారీఖు డల్లాస్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు శ్రీ తోటకూర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని కూడా నన్ను ఆహ్వానించారు. ఇంటర్గా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు. ఈ సదవకాశం నాకు కలిగినందుకు, నాకు కలిగేలా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్థాపించి 36 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి 2 సంవత్సరాలకి వాళ్ళు యానివర్సరీ కండక్ట్ చేస్తారు. ఇది 18వ యానివర్సరీ. ఈ 18వ యానివర్సరీకి మన 26 సంవత్సరాల స్వలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి గారిని వాళ్ళు ఆహ్వానించడం, మన భాష కూడా అక్కడ మరింత అభివృద్ధి చెందడం కోసం సాహిత్యం గురించి, సంగీతం గురించి అన్ని విధాల రకరకాల ప్రోగ్రాంలు జూన్ 7, 8, 9 తేదీల్లో అట్లాంటా సిటీలో కండక్ట్ చేస్తున్నారు. దానికి మన తెనాలి తరఫున స్వలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్కరాజు సాయి గారిని వారు గుర్తించి, అంటే ఇంతకుముందు గుర్తించలేదని కాదు, గుర్తించారు. గుర్తించి ఇప్పుడు పిలిచిన సందర్భంగా వీరు అక్కడికి వెళ్ళి మన స్వలయ వేదిక ఏం చేస్తుంది, ఇక్కడ సాహిత్యానికి మేమేం చేస్తున్నాం, ఇది కూడా అక్కడ చెప్పి మన స్వలయ వేదికని మరింత అభివృద్ధి చెందడానికి వాళ్ళు అదేవిధంగా అక్కడున్న ఆట అమెరికన్ తెలుగు అసోసియేషను వారు కూడా ఇట్లాంటి ప్రోగ్రాంలు మరెన్నో కండక్ట్ చేసి మన తెలుగు మృత భాషలోకి వెళ్లకుండా వీళ్ళు అడ్డం పడి, అంటే తెలుగు నేర్చుకుని రాస్తే చాలు ఈ మృత భాష అమృత భాష చేస్తారని కోరుకుంటూ ఆంధ్ర ప్యారిస్లో ఏడాది పాటు వైభవంగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల గురించి రాసిన 600 పేజీల రమే రహమే మనోరమే గ్రంథాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ఆవిష్కరించనున్నట్లు పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు ప్రకటన వేడుక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. పుస్తక ఆవిష్కరణను ప్రపంచం మొత్తం తెనాలి వైపు చూసేలా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని వారు తెలిపారు. 365 రోజుల పాటు మహాయజ్ఞంలా జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎన్టీఆర్కే సాధ్యమైందని తెలిపారు. తొలుత మహమ్మద్ సాబీర్ రూపొందించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ఆడియో విజువల్స్ ను డాక్టర్ డి శారద విడుదల చేశారు. అనంతరం ప్రేక్షకులకు ప్రదర్శించారు. గురించి డాక్టర్ సాయి మాధవ బుర్రా గారు ఈ ఎన్వీఆర్ పోయిన కోటి గారు ఒక వ్యక్తి ఊపిరి యాత్ర విజయవంతమైతే ఆ అంతిమ యాత్ర విలాసంగా సాగుతుంది. ఒక వ్యక్తి ఊపిరి యాత్ర విజయ విహారం అయితే ఆయన అనంతర యాత్ర జైత్ర యాత్ర అవుతుంది. జాతికి పరిచయం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కారణ జన్ములు. విశ్వవిఖ్యాతుడైన నట సార్వభౌముని
జయంతి వేడుకల్లో పాల్గొనేటప్పుడు మనందరం కూడా ఆ మహా వ్యక్తి గురించి, ఆయన ద్వారా రాష్ట్ర ప్రజలకి జరిగిన మంచి కార్యక్రమాలు, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా ఆయన చేసిన కృషిని అందరం కూడా ఈరోజు తెనాల్లో ఈ విధంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే మనందరం కూడా గర్వపడే విధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, సాయి మాధవ్ గారిని కష్టపడి 365 రోజులు ఈ శతజయంతి కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఏదైతే ఈ పుస్తకావిష్కరణ కోసం మీరు చేపట్టిన ఈ కార్యక్రమం తప్పకుండా నా వంతు నేను మీతో పాటు నడిచి అద్భుతంగా జరిగే విధంగా తెనాలి నియోజకవర్గం మరొకసారి ప్రపంచ స్థాయిలో కళల కణాచిగా పేరు పొందడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అది ఒకరు కోరుకున్నంత మాత్రాన జరగదు. ఈ విధంగా మనకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 1 సంవత్సరం కాలం పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా పత్రికల్లో ఆ రోజుల్లో ఆ సంవత్సర కాలం నాకు అలవాటు తెనాలి న్యూస్ చదువుతూ ఉంటాను ప్రతిరోజు. సో ప్రతిరోజు కూడా నేను చూసి ఫాలో అవుతూ ఉండేవాడిని. అంతమందిని ఇన్వైట్ చేయడం ఒక కార్యక్రమాని కోసం ఒక ఎత్తు అయితే, ప్రతిరోజు ఆ కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సింది. మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రాంతీయతత్వం ఈరోజు ఏర్పడుతోంది అనే భావన ఇప్పుడు కలుగుతోంది కొంతమందికి. కానీ ఆ రోజునే ఎన్టీ రామారావు గారు కేంద్రం ఒక మిథ్య అన్నారు. చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. కేంద్రాన్ని ప్రశ్నించి కేంద్రం ఏంటి, కేంద్రం ఒక మిథ్య అన్నారు. అంటే మన హక్కుల గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, మనం తెచ్చుకోవాల్సిన పరిశ్రమల గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏ విధంగా ఆయన స్పందించారో మీ అందరికీ తెలుసు. తెలుగు జాతి కోసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కష్టపడి నిలబడిన తీరు మనందరం కూడా ప్రతి క్షణం గర్వపడాలి. మేము అనుకుంది ఏంటంటే అప్పటికి ఒక పుస్తకాన్ని, ఈ 12 నెలలు జరిగినటువంటి పుస్తకాన్ని 12 పర్వాలుగా, ఎందుకంటే మహాభారతాన్ని 18 పర్వాలుగా చెప్పుకుంటాం. మన నందమూరి తారక రామారావు గారి యొక్క జీవితాన్ని, జీవిత సంగ్రహాన్ని, అదేవిధంగా మనం చేసినటువంటి కార్యక్రమాలని 12 పర్వాలుగా విడగొట్టి 12 నెలలు ఏ రకంగా మనం దీన్ని నిర్వహించాం, దీన్ని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి, ఆ రకంగా 12 పర్వాలుగా దీన్ని విభజించాలని చెప్పి అనుకున్నాం. తర్వాత పేరు ఏం పెట్టాలి, దాన్ని కూడా హైజాక్ చేశారు. మా పేరుని శకపురుషుడి జయంతి మహోత్సవాల్ని, దాన్ని కూడా టైటిల్ కూడా శకపురుషుడు అని చెప్పి మా జనార్దన్ గారు నన్ను ఇది హైజాక్ చేశారా ఏమనుకోబాక. రామనామ సంవత్సరం అని చెప్పి, ఎందుకంటే మన రాముడు గురించి 365 రోజులు జరిపాం కాబట్టి రామనామ సంవత్సరం అని చెప్పి పెట్టుకుందాం మన పుస్తకానికి అన్నప్పుడు నాకెందుకో దాని మీద పూర్తి అవగాహన లేకపోయినా ఆ పేరు అనగానే రామే రమే మనోరమే అని పెడదామని చెప్పి నాకు అనిపించింది. మళ్ళీ ఆయనతో కూడా ఒకసారి డిస్కస్ చేయి సురేష్ అని అందరం కలిసి కూర్చొని మళ్ళీ ఆయనకు ఫోన్ చేశాం. నాకు ఇట్లా అనిపించింది, రమే రామే మనోరమే అని చెప్పి. మీ ఉద్దేశం ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది, ఎవరికి వచ్చింది ఈ థాట్ అని అందరూ అనుకున్నాను అని చెప్పి ఈ 12 పర్వాలతో కూడినటువంటి ఈ పుస్తకాన్ని ప్రచురించి, ఇది భావితరాల వాళ్ళకి కళ్ళకు కానాచైనటువంటి ఈ పట్టణంలో ఇలాంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం ఏ నాయకుడికి కూడా ప్రపంచంలో మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ సినీ యాక్టర్కి కానీ, ప్రపంచంలో లేకపోతే ఏ రాజకీయ నాయకుడికి కానీ ఒక జన్మదిన పురస్కరించుకొని 100 సంవత్సరాలు అయిన తర్వాత, ఈవెన్ గాంధీజీ 150th ఇచ్చేసినప్పుడు కూడా అన్ని చోట్ల జరుపుకున్నాం కానీ, బట్ ఎవ్రీడే మనం జరుపుకోలేకపోయాం. జరుపుకోవాల్సినటువంటి వ్యక్తి, తలుచుకోవాల్సినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఈ భారతదేశం యొక్క స్వాతంత్ర సంపార్జనకి ఆయన యొక్క శక్తి, యుక్తి, సాధన ఉన్నటువంటి వ్యక్తిని గురించి తలుచుకునేదాన్ని కూడా మనం తలుచుకోలేకపోయిన సందర్భంలో మాకు రావల్ స్వామి గారు ఎక్కడన్నా మీకు ఫంక్షన్స్ జరిగితే
మీరు గాంధీ బుక్ని ఇవ్వటం నేర్చుకోండి అని చెప్పి మాకు సజెషన్ పంపించాడు. ఈ జాతి గౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి, ఈ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి, ఈ జాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని అజరామంగా కీర్తించబడేలాగా చేసినటువంటి భాషపరంగా కూడా మాతృభాషను కాపాడే విధానంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం అన్న నందమూరి తారక రామారావు అలాంటి వ్యక్తి గురించి ప్రతినిత్యం రామనామ స్మరణ ఎలా చేస్తా ఉన్నారో ఈనాడు ఈ యొక్క ప్రపంచం ఉన్నంతకాలం, ఈ భూమి మీద జీవులు ఉన్నంతకాలం, మనిషి బతికినంతకాలం ఆయన గుర్తుండేలాగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఎంతో కొంత మరి ఉడత సహాయంలాగా మనం చేయాలనే తలంతో ఈ పుస్తక ప్రచురణకి మరి నడుంగట్టినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎన్టీఆర్ గారి డైలాగులు మొట్టమొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటి డైలాగుల గురించి నేను చదవగలను లేదో, నాకు నోరు తిరుగుతుందో లేదో అనుకున్నారు. అక్కడున్న ఎన్టీఆర్ గారు రామ్ ప్రసాద్ గారిలో లీనమై ఆయన పూర్ణట్టుగానే చాలా బాగా మాట్లాడటం జరిగింది. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారికి బలం, గళం, బలగం ఈ మూడు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ బలం అనేది సినిమా ప్రపంచం, గళం అనేది రాజకీయ ప్రపంచం. అటు సినిమా ప్రపంచం, ఇటు రాజకీయ ప్రపంచం రెండు కలిసి వెలిసి ఆయన బలగమైంది. అందుకని ఆ బలం, గళం, గంభీరమైనటువంటి కంఠస్వరం సినిమా ప్రపంచంలో ఆయన ఒక ధృవతార. అందరూ చెప్పింది నేను చెప్తున్నాను అనుకోకుంటే నేను మర్చిపోలేనటువంటి ఆయన చిత్రాల్లో భీష్మ, దుర్యోధన సార్వభౌమ, కర్ణ, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు, ఇవే కాకుండా గుడిగంటలు లాంటి సాంఘిక సినిమాలు ఎన్నో మనం చూసాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల రేపల్లె వద్ద ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్. పచ్చరొట్ట విత్తనాలను 50% రాయితీతో ఆర్బీకే కేంద్రాలలో అందిస్తున్నట్లు వెల్లడించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.